బీసీ హాస్టళ్లు గురుకుల పాఠశాల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు ఏపీ మంత్రి సవిత. కృష్ణా జిల్లా మోపిదేవిలో సవిత పర్యటించారు. ఎంజేపీ గురుకుల పాఠశాలలో ముస్తాబు ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. వసతి గృహంలో నూతనంగా నిర్మించిన హ్యాండ్ వాష్ ఏరియాను ప్రారంభించారు. అనంతరం శుభ్రత ఎంత అవసరమో మంత్రి సవిత విద్యార్థులకు అవగాహన తెలిపారు. ఇక గ్రూప్ లీడర్ ని పెట్టి ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని సిబ్బందికి సూచించారు. నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సవిత అల్పాహారాన్ని తీసుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి రోజునే ముస్తాబు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించాం. ఈ రోజు అందులో భాగమైన ఈరోజు మోపిదేవి ఎంజేపీ స్కూల్లో ఈ రోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టాం బీసీ వెల్ఫేర్ తరఫున. దానికి శాసనసభ్యులు బుద్ధ ప్రసాద్ గారు, అదే విధంగా డిపార్ట్మెంట్ వారు, అదే విధంగా జిల్లా అధ్యక్షులు గారు, శాలివాహన చైర్మన్ అందరం వచ్చి ఈ రోజు పిల్లలతో ఈ కార్యక్రమం గురించి చర్చించాం. శుభ్రత ఎంత అవసరం అనే విషయాన్ని పిల్లలందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ముస్తాబు కార్యక్రమం గురించి పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి కావాల్సిన వస్తువులు కూడా ఒక పక్క వాష్ బేషన్స్, మిర్రర్, దువ్వెన, నెయిల్ కట్టరు, హ్యాండ్ వాష్ కూడా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఫాలో కావాలి. అందుకు ఒక గ్రూప్ లీడర్ ని పెట్టడం, ప్రత్యేకంగా స్టాఫ్ ని కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా కూడా ఆదేశాలు అందించేశాం. చాలా నిజంగానే, ఎందుకంటే రాష్ట్రం ఒక పక్క నాణ్యతమైన విద్యతో పాటు, నాణ్యతమైన భోజనంతో పాటు, నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా పిల్లలకి ఆ స్థాయి అంటే పిల్లలకి నేర్పాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది చాలా నిత్యావసరం. ఆరోగ్య